అదే నేను ఆలోచిస్తున్నా. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకుని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత. పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. రామారావు గారు పార్టీ పెట్టిన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కేసులు పెట్టి అరెస్ట్మెంట్ కూడా మీరు పార్టీ వేయాల పక్కోటికి పరిమితం అయ్యాడంటే. ఓకేనా? నిజంగా బాబాయ్ నిన్ను చూస్తే తండ్రి సమానులు మీరు. సుమారుగా మా నాన్నగారు వయసు ఉంది మీకు. మేమేం కారులో అతను అప్పో చేసుకుని మీరు సైకిల్ మీద రావడం అనేది అసలు ఎలాంటి అభిమానాన్ని లేదా ఎలాంటి అభిమాని తెలుగుదేశం పార్టీలో ఉంటాం. పార్టీ చేసుకున్న ఇది బాబాయ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు, లోకేష్ గారు, లేకపోతే అప్పుడు రామారావు గారు చేసుకున్న పుణ్యం వల్లే ఈ రోజు మీలాంటి అభిమానులు ఉన్నారని నమ్ముతున్నాం బాబాయ్. థ్యాంక్ యూ. వాళ్ళ బిస్కెట్ ప్యాకెట్ తినండి. మీకు మధ్యలో ఏ అవసరం వచ్చినా ఓకేనా, ఏ అవసరం వచ్చినా భోజనం చేసి వెళ్ళండి. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ బాబాయ్.